బంగారం వెండి ధరలు చూసుకుంటే ఆల్ టైమ్ హైస్ నుంచి బాగా పడిపోయాయి. సిల్వర్ గోల్డ్ ధరలు అయితే దిగి వస్తున్నాయి. అయితే ఇది బంగారం వెండి కొనుగోలుకు సరైన సమయమా, గోల్డెన్ ఛాన్స్ అంటారా? ఈ ఛాన్స్ మిస్ కాకూడదా అనే అంశాలపై మనతో చర్చించేందుకు అరుణ్ సాబు గారు ఉన్నారు ఎస్ఏపి జ్యువెలర్స్ నుంచి, అట్లాగే అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్, అట్లాగే మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ముందుగా అరుణ్ సాబు గారు చెప్పండి సార్, ఏంటి ఇది గ్లోబల్ ఫ్యాక్టర్స్ వలన మనం ఆల్ టైమ్ హైస్ నుంచి చూసుకుంటే దాదాపు చాలా వరకు దిగి వచ్చాయి, అటు గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, మరోవైపు వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది. సో మీరు ఎలాంటి రీజన్స్ చెప్తారు సార్? జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. హెచ్ఎండి ప్రేక్షకులకి ఈ రేటు కరెక్షన్ ఇది బేసికల్లీ ఇరాన్ వార్ వల్ల స్టార్ట్ అయింది సార్. అక్కడ క్రూడ్ ఆయిల్ మొన్నటిదాకా $60-65 ఉన్న క్రూడ్ ఆయిల్ వల్ల WTI క్రూడ్ $100 సుమారుగా ఉంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ పెరిగిపోయినాయి సార్. సో దానివల్ల గోల్డ్ రివర్స్ స్టార్ట్ అయింది. రెండోది ఒకసారి ఆల్ టైమ్ లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ 70,000 రూపీస్ పెరగడం వల్ల అది ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఆ ఫండ్ అబేషన్స్ మొత్తం క్రూడ్ ఆయిల్స్కి వెళ్ళిందండి. దానివల్ల స్మాల్ కరెక్షన్. బట్ ఇది క్రూడ్ ఆయిల్ రైజెస్ వల్ల ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 2-3 months మీకు ఒక 10-20% మినిమం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఇంకా రైట్ అండి, లైన్లోనే ఉండండి. అట్లాగే సత్యనారాయణ గారు, గోల్డ్ సిల్వర్ ధరలు పతనం కొనసాగే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? లేదు, ఇక స్టార్ట్ అవుతుంది. ఇక ఎందుకంటే ఇప్పటికి 60 రోజులైంది యుద్ధం స్టార్ట్ అయ్యి. అయితే అమెరికాలో ట్రంప్ ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ లో అప్రూవల్ తీసుకోవాలి. అయితే ఈయన అప్రూవల్ తీసుకోకుండా కనుక యుద్ధం కనుక ఏ దేశం మీద చేసినట్లయితే 60 రోజుల్లో క్లోజ్ చేయాలి. ఇవాళకి 60 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఇక యుద్ధం లేదు, చర్చలకు వస్తుంది. ఇరాన్ కూడా ఓకే అనుకుంటుంది. అయితే ఈ హర్ముజ్ జల్సన్ ఏదైతే ఉందో ట్రంప్ ఆధీనంలో ఉంది, అంటే అమెరికా వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఏదైతే ఈ ఇరాన్ వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే చమురుందో అక్కడ నౌకలు కానీ నిల్వ చేసుకోవడానికి వాళ్ళకి అంటే ఫుల్ అయిపోయింది. ఆ నిల్వ చేసుకోవడానికి అంతగా అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఏవైతే బోరు బావులు ఉన్నాయో, క్రూడ్ ఆయిల్ బోరు బావులు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పత్తి తగ్గిపోతాయి. ఉత్పత్తి తగ్గిపోతే వీళ్ళు బంద్ చేయాలి. బంద్ చేసిండ్రు అనుకోండి మళ్ళీ బోర్ బావులకి మళ్ళీ రావు. అందుకని వీళ్ళు ఇటు పరిస్థితుల్లో ఆ నౌకల్ని రిలీజ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో అదంతా కూడా బయటకు పోవాలి. అప్పటి వరకు అందుకని ఇరాన్ ఏం చేస్తుంది, చర్చలకు రావడం జరుగుతుంది. హర్ముజ్ జల్సన్ నుంచి ఇప్పుడు ఏదైతే నౌకలన్నీ అక్కడ బ్లాక్ అయిపోయినాయో, ట్రంప్ అమెరికా ఆధీనంలో ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అందుకనే ఇవాళ మన మార్కెట్ లో 1000 పాయింట్ల పైన పెరిగింది. గోల్డ్ సిల్వర్ ఇక బాటంకి వచ్చినట్టే, ఇక ఎక్కువ పెద్దగా పడే అవకాశాలు చాలా తక్కువ, ఇక పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రంప్ కానీ ఇరాన్ వాళ్ళు కానీ ఏదైతే ఉందో చర్చలు జరిగే అవకాశాలే ఉన్నాయి. లేదు అనుకున్నా యుద్ధం అయితే జరిగే క్వశ్చన్ లేదు ఇక. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అంటే అమెరికా కాంగ్రెస్ లో అప్రూవల్ తీసుకోవాలి, తీర్మానం జరగాలి, అప్పుడు మళ్ళీ యుద్ధానికి స్టార్ట్ అవ్వాలి. కానీ ట్రంప్ వాళ్ళు యుద్ధానికి లేరు, వీళ్ళు కూడా లేరు యుద్ధం చేయడానికి. ఆల్రెడీ ఇప్పటికే ఒక విధమైంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటిదంటే ఏదైతే యుఏఈ అన్నమాట, అంటే ఓపెక్ అని ఉంటాయి, ఓపెక్ దేశాలు. ఈ ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు యుఏఈ వాళ్ళు అంటే అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు నిష్క్రమించడం జరిగింది. ఈ ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓపెక్ దేశాల నుంచి అంటే ప్రతి బుధవారం రోజు ఈ ఓపెక్ అన్నమాట, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ అంతా ఇవాళ బుధవారం రాత్రి 8 గంటలకి, అంటే ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి ఇన్వెంటరీస్ అంటారు. అంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది డేటా వస్తుంది అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు కనుక ఎక్కువ అయిపోతే మార్కెట్ లో యూసేజ్ తక్కువ ఉందని అర్థం. అయితే నిల్వలు కనుక తగ్గిపోయినాయి అంటే మార్కెట్ లో డిమాండ్ ఉంది అని అర్థం. అప్పుడు ప్రొడక్షన్ పెంచుతారు. ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఒపెక్ దేశాలు ఒపెక్ ప్లస్ ఉంటుంది, దాంట్లోంచి యుఏఈ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైందో ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి అక్కడ నౌకలు ఆగిపోవటం, ప్రపంచ వ్యాప్తంగా ఈ సప్లై లేకపోవటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, అందుకని యుఏఈ వాళ్ళు దాంట్లోంచి బయటకు రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే యుఏఈ వాళ్ళు బయటకు వచ్చిందో మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారనమాట. అందుకని ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు కొంచెం ఫాల్ అయింది. అంటే బ్రెంట్ ఆయిల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనకి 101 బ్రెంట్ ఆయిల్
105.23 అంటే 105.2 అంటే 1% పెరిగింది ఇప్పుడు. అయితే ఇది న్యూట్రల్ గా అంటే ఎప్పుడైతే యుఏఈ వాళ్ళు బయటకు వచ్చిరో క్రూడ్ ఆయిల్ సప్లై పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో చమురు $100 లోపు కనుక వచ్చేసి సప్లై కనుక పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనమాట. ఇంకొకటి మన మార్కెట్ పాజిటివే. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గడం మొదలు పెడుతుందో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, షేర్ మార్కెట్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు చర్చలకి దగ్గరలో ఉన్నది, చర్చలకి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మన మార్కెట్ ఇప్పుడు ఒకటి పెరగడం, అంటే మన మార్కెట్ పెరగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇవాళ ఏదైతే ఎన్ఎస్సి మే మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, అందుకని ఇప్పుడు 1150 పాయింట్లు మనది పెరిగింది. అయితే రేపు అంటే మళ్ళీ ఇప్పుడు రెండో విడత ఎలక్షన్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్, ఇవాళ అది జరుగుతుంది. సాయంత్రానికి ఎగ్జిట్ పోల్ వస్తుంది. రేపటితోటి అంటే ఈ రోజుకి 60 రోజులు అవుతుంది అనమాట. ఏదైతే ట్రంప్ యుద్ధం మొదలుపెట్టిందో ఫిబ్రవరి 28 నుంచి ఈ రోజుకి 60 రోజులు అనమాట. ఇక ఆపేస్తారు, ఇక యుద్ధం చేసేది లేదు. మళ్ళీ కాంగ్రెస్ అంటే అమెరికా కాంగ్రెస్ వాళ్ళు అప్రూవల్ చేయాలి, ఓకే యుద్ధం చేయొచ్చు అని, చేయకూడదని వాళ్ళు చేసిన తర్వాతనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం అయ్యే క్వశ్చన్ లేదు. ఏమనంటే చర్చలు ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలనేది మెయిన్ రీజన్. వీళ్ళ ఆధీనంలో నుంచి ఇరాన్ వాళ్ళ ఆధీనంలోకి రావాలనేది ఒక కారణం. రెండోది ఈ అణ్వాయుధాల మీద ఒప్పందం. ఇదే రెండే మెయిన్ రీజన్లు. హర్ముజ్ జల్సంది ఇరాన్ మీద ఉండాలనేది, అమెరికా వాళ్ళ ఆధీనంలోంచి ఉండొద్దు అనేది, ఈ అణ్వాయుధాల మీదే. ఇది ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు చర్చలు జరుగుతాయి. జరగకపోయినా యుద్ధం అయితే జరిగే క్వశ్చన్ లేదు. ఇకపోతే ఈ అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇప్పుడు కొనుక్కునే టైం అనమాట, ఇక బాటం వచ్చేసినట్టు.